నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఓటమి కంటే పార్టీ నేతల వైఖరి జగన్ ను బాధ పెడుతుంది. 5 ఏళ్ల పాటు పదవులు అనుభవించి డబ్బులు సంపాదించిన నేతలు ఇప్పుడు కనిపించకుండా పోయారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తే విముఖత చూపుతున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో గతంలో జగన్ వద్దనుకున్న నేతలు ఇప్పుడు గత్యంతరంగా మారుతున్నారు. చివరకు యాంకర్ శ్యామలకు కూడా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధికార ప్రతినిధులుగా మాజీ మంత్రి ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, యాంకర్ శ్యామల తదితరులను నియమించారు. వైసీపీ సంస్థాగత పదవులను భర్తీ చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది అధికారం అనుభవించారు, విపరీతంగా సంపాదించుకున్నారు. పార్టీ కష్టకాలంలో మాత్రం వారి సేవలు ఉపయోగపడటం లేదు. వాస్తవానికి భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించారు. తన కుమారుణ్ణి తెరపైకి తెచ్చారు. కరుణాకర్ రెడ్డి కాదు, చాలా మంది వైసీపీ నేతలు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూశారు. జగన్ సైతం చాలా సందర్భాల్లో సీనియర్ నాయకులను పెద్దగా పరిగణలోనికి తీసుకోలేదు. వారి వయసు అయిపోయిందంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అటువంటి నేతల అవసరమే ఏర్పడడం విశేషం. అప్పట్లో పనికిరాని వారే ఇప్పుడు అక్కరకు వచ్చారు. జగన్ బతిమాలి మరీ పదవులు ఇస్తున్నారు. అప్పట్లో జగన్ అపాయింట్మెంట్ ఇవ్వని వారి సైతం ఇప్పుడు హక్కును చేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వైసీపీ పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఆయనను పక్కకు తప్పించాలన్న డిమాండ్ ఉంది. కానీ జగన్ మాత్రం ఇంకా సజ్జల సలహాలు పాటిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సీనియర్లకు రుచించడం లేదు. అందుకే అధినేత బాధ్యతలు ఇస్తున్నా స్వీకరించే పరిస్థితి పార్టీలో కనిపించడం లేదు. అందుకే పాత ముఖాలతో పాటు చాలా మంది అర్హత లేని వారిపై సైతం పదవులు కట్టబెట్టాల్సిన పరిస్థితి జగన్ పై ఏర్పడింది. ఒక్క ఓటమితో ఇంత దయనీయ పరిస్థితి అన్నట్టుంది వైసీపీ. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.